హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను బెల్లం జీళ్ళు తయారు చేశానండి. చూసారండి బెల్లం జీళ్ళు ఎంత బాగా వచ్చాయో. ఈ బెల్లం జీళ్ళు మన ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ బెల్లం జీళ్ళు ఎలా తయారు చేశానో ఏంటనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. బెల్లం జీళ్ళు తయారు చేస్తున్నానండి. ఈరోజు నేను బెల్లం జీళ్ళకి బెల్లం వచ్చేసి 1 కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు బెల్లాన్ని ఫస్ట్ మనం కరిగించుకుందామండి స్టవ్ మీద పెట్టుకుని. ఈ బెల్లాన్ని గిన్నెలో వేసేసుకుందామండి. కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఈ బెల్లం అంతా ఒకసారి కరిగించుకుందామండి. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఒకసారి దీన్ని వడపోసుకుందామండి. ఎందుకంటే బెల్లంలో తుక్కు, గడ్డి పరికలని అలాంటివి ఉంటాయి కాబట్టి ఒకసారి వడపోసేసుకుందాం. చూసారండి అడుగుని చాలా తుక్కు ఇసుకలా వచ్చింది. ఈ గిన్నె కూడా శుభ్రం చేసేసి పెట్టుకుందాం. మళ్ళీ ఈ పాకం ఇందులో పోసేసుకుందాం. పాకం బాగా మరుగుతుందండి. దీనికి జీళ్ళకి అనేది గట్టి పాకం రావాలన్నమాట. దీన్ని బాగా మరగనివ్వాలండి. ఈ బెల్లం జీళ్ళు అనేవి పిల్లలకు కూడా చాలా మంచిదండి. పిల్లలు కొట్టికాడ చాక్లెట్లు కట్లకి ఇష్టపడతారండి. అలాంటివి కాకుండా మనం ఇలా జీళ్ళు అవి చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఐరన్ అనమాట ఈ బెల్లం అనేది. దీన్ని బాగా చిక్కబడిద్దామండి. ఈ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక ప్లేట్లో వాటర్ పోసుకున్నాను. ఒక్కసారి చూసుకుందామండి పాకం వచ్చిందో లేదో. మనకి ఇంకా రాలేదండి. పాకం ఇంకా బాగా రావాలి, గట్టిగా రావాలి పాకం అనేది. ఇంకా కొద్దిసేపు పాకం రానిద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి పాకం. ఇది కొంచెం తీగలా వస్తుందండి పాకం. ఇంకొంచెం గట్టిపడాలి. చూస్తారండి ఈ పాకం అనేది మనకి ఇలాగా సపరేట్గా అవ్వాలి. ఇలా తీగలా రాకూడదు, ఇలా ముక్కలుగా అయిపోవాలన్నమాట. మనకి పాకం అనేది వచ్చేసిందండి. చూసారు ఇలా ముక్కల్లా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంత నెయ్యి వేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒక ప్లేట్లో ఇప్పుడు నెయ్యి రాసుకున్నానండి. ఇందులో పాకం అనేది మనం ఇందులో పోసుకోవాలి. ఈ పాకంలో కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ జీళ్ళు అనేవి టేస్ట్ బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఈ పాకం మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకున్న పాకం ఉంది కదండి, ఈ బెల్లం పాకాన్ని మనం గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. గట్టిపడే వరకు ఇలాగా తిప్పుతూనే ఉండాలి. మనకి తీగలాగా వస్తుంది అనమాట. చూసారండి కలర్ కూడా మనకు చేంజ్ అయింది. ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల ఇవ్వండి ఇలా చిక్కబడుతుంది అనమాట. కొద్దిగా అంత చిక్కబడింది. ఇంకా కొద్దిగా గట్టిపడాలన్నమాట. ఇది మనం ఇలా తిప్పుకునే కొద్దీ మనకి ఇలాగా తీగలా వస్తుందండి. మొత్తం అంతా ఇలా దగ్గరికి అనుకోవాలి. ఇది బాగా వేడిగా ఉందండి. ఇబ్బంది తీగ వస్తుందిగా. చూసారండి పాకాన్ని ఇలాగా రోల్లా చేసుకుంటూ సాగలాక్కుంటూ ఉండాలండి జీళ్ళకి. ఇది బాగా వేడిగా ఉందండి, కాలిపోతుంది. దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న జీళ్ళుగా మనం సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. తీగలా లాగే పని లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగా చిన్న చిన్నగా చేసుకొని ఇలా రోల్లా చేసుకోవచ్చండి. ఇలాగా జీడి చేసుకొని ఇలా నువ్వులు అంటించుకుందామండి. బాగుంటుంది అనమాట. నువ్వులు అంటించుకుంటే పైన నువ్వులు అంటించుకోవాలంటే లైట్గా నెయ్యి అప్లై చేసుకుని మరియు ఇలా అంటించుకుంటే మొత్తం అంటుకుంటాయి. చూసారా జీడి అనేది ఎంత బాగా తయారైందో. ఇలాగా అన్నీ తయారు చేసుకుందాం అండి. చల్లారిందంటే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఫాస్ట్గా చేసేసుకోవాలి. బెల్లం జీళ్ళు మొత్తం అన్నీ తయారు చేసేసుకున్నానండి. పైన నువ్వులు కూడా అప్లై చేసుకున్నాను. మీరు బాగా ఎక్కువ నువ్వులు కావాలనుకుంటే మన జీళ్ళు చుట్టుకున్నప్పుడు బాగా వేడి మీద ఉన్నప్పుడు బాగా అతుక్కుపోతాయండి. నేను కొద్ది కొద్దిగా నువ్వులు అనేవి కొద్ది కొద్దిగా వేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో జీళ్ళు.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి జీళ్ళు. బెల్లం కూడా పిల్లలకి చాలా మంచిది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.